ప్రెసెంట్ అయితే మనం ఫుడ్ ఆర్డర్ చేసినాం. మనకు బండి తెలుస్తుంది కదా, బండి ఎక్కడ వరకు. సో చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే కనబడ్డారు. టౌన్ నుండి ఉంది అంటే కదగలకండి 3 లోట్లు ചേച്ചി എവിടെ പോകും? കേരള വര, ഞാൻ കേരള വര. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాలాపేట ఇన్ వాయనాడ్. ప్రజెంట్ అయితే మనం గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఈరోజు మాత్రం వితౌట్ మైక్, టోటల్ వితౌట్ మైక్తో నేనైతే బ్లాగ్ చేయబోతున్నా. సో ఇన్స్టా 360 ఈరోజు చెక్ చేద్దాము వితౌట్ ఎక్స్టర్నల్ మైక్ వాయిస్ ఎంత క్లారిటీగా ఉందని చెప్పేసి. ప్రజెంట్ అయితే మనం పుట్టు ఆర్డర్ చేసినాం. పుట్టు అంటే కాల్డ్ పుట్టు. గీ దోశ, మసాలా దోశ, ఇదేం దోశ అన్న? గీ రోస్ట్ దోశ అండ్ పుట్టు. పుట్టు అంటే ఏంటంటే వీళ్ళు కొబ్బరి తురుముతోని వీళ్ళు దీన్ని చేస్తారన్నమాట. అండ్ దీంతో పాటుగా సర్వింగ్కి చనా దాల్. కల్పెట్ట నుంచి వెళ్ళి 8 కిలోమీటర్స్ దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. స్ట్రైక్ ఏం లేదంట. మన బైక్స్ అక్కడ పార్క్ చేసి జీప్లో వెళ్ళాలి. పర్ హెడ్ 200 రూపీస్ అంట. రోడ్ బ్లాక్ ఉందంట. గంట పడతా. పద చూద్దాం, పద ముందుకెళ్ళి. అన్ని బండ్లు అంటే మనకు బండి తెలుస్తుంది కదా, బండి ఎక్కడ వరకు ఎక్కడికి అక్కడ. ఒక 2 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి చాలా వెహికల్స్ అయితే ఆగున్నాయి అన్నమాట. సో ఏంటని చెప్పేసి ఒకరిని అడిగితే ఏమన్నారంటే, సో అక్కడ మీ పర్సనల్ వెహికల్ సైడ్కి పెట్టేసి సో లోకల్ వెహికల్స్ లో వెళ్ళాలి, 200 ఏమో తీసుకుంటారు అని చెప్పేసి ఒకరేమో చెప్పారు నాకు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళని అడిగితే అక్కడ పైన స్ట్రైక్ అవుతుంది. సో గంట నుంచి వెళ్ళి స్ట్రైక్ అవుతుంది. సో ఆ స్ట్రైక్ ఎప్పుడు క్లోజ్ చేస్తారా లేదా అని చెప్పేసి అంటున్నారు. సో అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు. ఏంటా అని చెప్పేసి చాలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చాలా మంది పోలీసులు కనబడ్డారు. How much time it will be take? They don't know. No. There is no another way, only this. మనం ఇక్కడ విజిట్ చేయాల్సిన 3 ప్లేసెస్ ఉండే, బట్ వీళ్ళైతే రోడ్డు టోటల్గా బ్లాక్ చేసి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. సో స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు అంటే, సో వాళ్ళకి మంచి రోడ్డు కావాలని చెప్పేసి. సో ఈ రోడ్డు అయితే యాక్చువల్గా బాగాలేదు, అయితే వాళ్ళకి ప్రాపర్గా రోడ్డు ఏమని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. అండ్ మనమైతే రిటర్న్ వెళ్తున్నాం. మీరు రైట్ సైడ్లో చూడొచ్చు ఎన్ని గణం వెహికల్స్ అయితే ఆగున్నాయో. ఆల్మోస్ట్ రోడ్డు బ్లాక్ ఉంది కదా, సో అక్కడ రోడ్డు బ్లాక్ ఉంటే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ ఉంది, ఫొటోస్ చూడడానికి వచ్చినాము. సో చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే కనబడ్డారు. సో వాళ్ళందరికీ అయితే ఇన్ఫార్మ్ చేశాము.
మనోళ్ళు ఏదో కొత్త కొత్త యాంగిల్స్ ట్రై చేస్తున్నాడు. మన కెమెరామ్యాన్ ఉమ్రకాజ్ గారు చెప్తున్నారు అన్నమాట, యాంగిల్స్ ఇలాది అలాది అని. అదిగోండి చూడండి, ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం. సో పక్క పక్కనే చాలా మనకి టీ ప్లాంటేషన్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసినాం మనము. సో ఈ 2 hours స్పెండ్ చేసిన టైం అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది. రీల్స్ అండ్ ఫొటోస్ అయితే చాలా అప్లోడ్ చేశాను నేను. సో ఇన్స్టాగ్రామ్లో @KeralaLover ఉంటుంది మన ప్రొఫైల్. సో ప్రొఫైల్కి వెళ్ళేసి ఫాలో అవ్వండి అండ్ మీకు అక్కడ చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కనబడతాయి. సో ప్లీజ్ చెక్అవుట్ @KeralaLover ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ಇದ್ರ ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ എലംബിലേരി ട്രെക്കിംഗ് എലംബിലേരി അപ്പുറത്ത് കൂടെ പോകേണ്ടത്. വണ്ടിയിൽ കയറാൻ കഴിയില്ല, റോഡ് പറ്റ മോശം. തിരിച്ചു പോയിട്ട് അവിടുന്ന് 2 റോഡ് ടേണിങ്ങിന് തിരിഞ്ഞില്ലേ, ടൗണിൽ നിന്ന് വന്ന് 2 കടകളൊക്കെ കണ്ടില്ല താഴെ, ആ മുകളിലോട്ടുള്ള റോഡ്. ദിസ് റോഡ് ഈസ് നോട്ട് ഗുഡ്. ഓക്കെ, ഇതിൽ പോകാൻ പറ്റില്ല അവർക്ക്. വണ്ടി മോശം, വണ്ടി മാറി, വണ്ടി വീഴും. റോഡ് ഈസ് നോട്ട് ഗുഡ്. ചെന്നൈയെ ദൂരകച്ച കർണാടക തെലുഗു 900 ഗ്ലാസ് പിടിച്ച് closed. They are doing strike. ഹർത്താൽ. Thank you. 2 hours అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత సో అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం వేరే వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా. సో ఆల్రెడీ సగం దూరం అయితే వచ్చేసినాము. సో సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొందరు ఉంటే వాళ్ళని అడిగినాం కదా. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ రూట్ బాగాలేదు, సో వేరే రూట్లో వెళ్ళండి అని చెప్పేసి వేరే రూట్ చెప్పినారు. బట్ అప్పటికే టైం అనేది లేట్ అవుతుంది. సో ఇంకా వేరే రూట్లో వెళ్తే మాత్రం మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి, సో చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పటికే లేట్ అవుతుంది. సో మళ్ళీ ఈరోజు వచ్చేసి మనము కోయికూడే కూడా రీచ్ అవ్వాలి. సో మధ్యలో ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేస్తూ మనం కోయికూడే రీచ్ అవ్వాలి. సో ఈరోజు నైట్ వరకు అయితే సో ఇంకా టైం వేస్ట్ చేయకుండానైతే సో మళ్ళీ 8 kilometers రైడ్ చేస్తూ కల్పేటకి అయితే రీచ్ అయిపోయాము. సో నైట్ బ్లాగ్లో చెప్పాను నేను, సో మార్నింగ్ బ్లాగ్లో చూపిస్తాను అని చెప్పి. ఇది కిచెన్ నుంచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ మాత్రం ఇట్లుంది, సూపర్గా ఉంది. బాల్కనీ ప్రశాంతంగా. ఈ అరటి చెట్టుకు అరటికాయలు కూడా ఉన్నాయని చూపిస్తా. మార్నింగ్ చూసా ఇక్కడ. ఎస్, ప్రజెంట్ అయితే మనం రూమ్ అయితే చెక్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నాము. యో గాయ్స్, రెడీ టు లీవ్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే డబ్బులు కూడా. ప్రజెంట్ టైం వచ్చేసి మనకి 12:30 అవుతుంది. మనము లక్డీ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి 17 kilometers ఉంది అండ్ ఫుల్ అప్ చేయించాలి. సో ఇది వచ్చేసి 1 2 3 4 5th ఫీల్ అనుకుంటా, నాకు తెలిసి 5th ఫీల్ స్టాప్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఫీల్ బ్రేక్ తీసుకుంటే. ఇప్పటి వరకు అయితే మనము 1535 kilometers అయితే తిరిగినాము ఈ రోజు వరకు, కాలాపేట వరకు. సో యాక్చువల్గా వీళ్ళ దగ్గర నార్మల్ పెట్రోల్ లేదంట, సో పవర్ ఉందంట. పవర్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాను నేను. సో మొత్తం అయితే 8.48 liters పట్టింది. 980 కార్డ్ కమ్ టు వాయనాడ్ అని చెప్పేసి బోర్డు ఉంది. సో ఫోటో ఇద్దామని చెప్పేసి ఆపా నేను. కల్పెట్ట నుంచి వెళ్ళి 18 kilometers రైడ్ చేస్తూ లడ్కీ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఈ రోడ్లో రైడ్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది మాకు, ఎందుకో తెలియదు కానీ. చిన్న చిన్న మంకీస్. ఇక్కడ పెట్టేసాయి. అండ్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇది. సో ఐ హోప్ యూ కెన్ సీ క్లియర్లీ. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే, సూపర్బ్. మార్నింగ్ వచ్చినాం అనుకో, సన్ రైజ్ ఇగో ఇట్లా వస్తుంది. దీన్ని కొండ మీకల్ వస్తుంది సన్ రైజ్ బైక్. అవునా, వస్తుంటుంది.
సో లడ్కీ వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి మనమైతే నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మన నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి 6.7 కిలోమీటర్స్ దూరంలో తామరసెర్రి చూరం అనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అన్నమాట. సో ఆ వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ పాయింట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలా ఆకలితుంది. సో నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆగి సో లంచ్ అయితే చేయాలి మనము. సో ఈ రోడ్ మాత్రం మిస్ అవ్వకండి. సో ఈ ప్లేస్, ఈ ఘాట్ సెక్షన్ అయితే ఈ 6.7 కిలోమీటర్స్ ఏదైతే ఉందో సో ఇది టోటల్ ఘాట్ సెక్షన్ అన్నమాట. సో చాలా అంటే చాలా మజా వచ్చింది నాకు ఈ రోడ్లో బైక్ నడిపిస్తుంటే మాత్రం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఎగ్జాక్ట్లీ లైక్ మీరు నా పాత వ్లాగ్స్ చూసే ఉంటారు మేబీ, లోనావాలలో నేను రైడ్ చేసిన వ్లాగ్స్. సో సేమ్ ఇలాగా లోనావాలలో ఘాట్ సెక్షన్ ఉందో సేమ్ అలాగే ఘాట్ సెక్షన్. బట్ బేసిక్గా దానికి దీనికైతే మనం కంపారిజన్ చేయలేము. బట్ లోనావాల కన్నా చాలా బాగా అనిపించింది ఈ ఘాట్ సెక్షన్లో రైడ్ చేస్తుంటే మాత్రం. సో ఈ వీడియో సో ఇక్కడనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. వీడియోలో చూసేదానికన్నా సో మీరు ఫిజికల్గా వచ్చి ఈ రోడ్లో మీ బైక్ నడిపిస్తుంటే మాత్రం ఆ మజా అనేది చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ ఈ రూట్లో రైడ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో
తామరసెర్రి చూరం వ్యూ పాయింట్ గురించి చెప్పాలంటే సో ఇక్కడ ఎట్లా అంటే హెవీ వెహికల్స్ అనేవి టర్న్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాయి. సో మీరు చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూసే ఉంటారు కదా, అంటే బస్సెస్ వస్తుంటాయి, హెవీ వెహికల్స్ వస్తుంటాయి అండ్ కింద నుంచి వెళ్ళి హెవీ వెహికల్స్ పైకి ఎక్కుతుంటాయి, బస్సెస్ ఎక్కుతుంటాయి. సో అప్పుడు టర్న్ తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది అన్నమాట. ఈ ప్లేస్లో కొంచెం క్రిటికల్ రోడ్ అని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఈ వ్యూ పాయింట్ గురించి నేను చెప్పలేకపోతున్నా, నాకు చెప్పడానికి అంతా రావట్లేదు. కానీ సో ఈ వ్యూ పాయింట్ అయితే చాలా ఫేమస్ అన్నమాట మన ఇన్స్టాగ్రామ్లోనైతే. సో ఈ వ్యూ పాయింట్ దగ్గరనే మనకి కేరళ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. సో ఇక్కడే మనము అరటికాయ బజ్జీలు సో ఇలాంటి ఒక 4-5 ఐటమ్స్ అయితే తిన్నాము, గట్టిగా మంచిగానే తిన్నాము. సో తిని అయితే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాము. మనం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి తుషారగిరి వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. తామరసెర్రి చూరం వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి 7.6 కిలోమీటర్స్ రైడ్ చేస్తూ ఉన్నాము. తుషారగిరి వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయ్యాము. సో కృష్ణ ఇది చూడ ఒక్కసారి అర్థమైందిలే. గరి తుషారగిరి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే తామరసెర్రి చూరం నుంచి తుషారగిరి వాటర్ ఫాల్స్కి చేరుకున్నాము. ఇక్కడ పర్ హెడ్ 40 రూపీస్ టికెట్. ఓకే, ఇప్పుడే మనం టికెట్ తీసుకుని చెక్ ఇన్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ డైరెక్ట్ అయితే కోజికోడే బీచ్కి వెళ్తున్నాము. సో కోజికోడే బీచ్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి 51 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:24 అవుతుంది. సో 6:04 వరకు రీచ్ అవుతాము. అండ్ ఈరోజు మధ్యాహ్నము లంచ్ కూడా చేయలేదు, డైరెక్ట్గా ఇంకా డిన్నరే. సో ఎక్కడైనా ఆగి కొంచెం కొబ్బరి నీళ్ళు తాగాలి, ఎందుకంటే సో కొంచెం బాడీ అయితే హైడ్రేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోలేదు ఈరోజు రైడ్లో. బట్ ఈరోజు అయితే ఈ వాటర్ ఫాల్ అయితే డిసప్పాయింట్మెంట్ అయితే చేయలేదు, చాలా బాగా అనిపించింది. చాలా టైం అయితే స్పెండ్ చేసాం అక్కడ. అండ్ ఇప్పుడైతే హైవే మీదకి ఎంట్రీ అయినాం మనము. రోడ్లు మాత్రం సెక్సీ అబ్బాయిడ. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి తామరసెర్రి దగ్గర కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పి తాగుదాము, ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది, కొంచెం బాడీ అయితే హైడ్రేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకు జ్యూస్ అంట ఇది. సో ఇది ఏంటంటే కోకోనట్ వాటర్ ప్లస్ మన మలాయి ఉంటుంది కదా కుడుక, సో అది మిక్స్ చేసి జ్యూస్ చేసి ఇస్తారు. సో ప్రజెంట్ అయితే అది తాగుతున్నాము. టేస్టీ. మనం అప్పుడు లొకేషన్ పెట్టినాం కదా, అక్కడ వెళ్ళటం వాళ్ళు నేను చెప్పిన అసలు పంపకుండా అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది, నైస్. చల్లగా ఉంది, చాలా కూల్గా ఉంది. దిస్ ఇస్ తామరచెర్రి. కొడంచెర్రిలో మనకి థ్యాంక్ యూ రాహుల్ గాంధీ అని కనబడింది. కొడంచెర్రి దాటేసి మనం తామరచెర్రి వచ్చినాం. ఈ నుంచి కోజికోడే పోతాం, మన భూమి దొరికాయి. యాక్చువల్గా ఇది సిటీ, కోడువల్లి సిటీ. వచ్చా సాటా.
ఏడికి వచ్చావు, ఎక్కడ ఆపావు? ఏం బోండా అన్నది? వేడి బోండా, ఆలూ బోండా. మూన్ లైట్ తట్టుకాడి కరంతూర్. సో ఆ హోటల్ దగ్గర ఆగినాము. ചേച്ചി എവിടെ പോകും? കേരള വര, నేను కేరళ వర. కోజిగూడ వచ్చేసి ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. 6:30 అవుతుంది, ఇంకా చీకటి వల్లే. నైస్. సో ఆల్మోస్ట్ మనమైతే కోజిగూడకి అయితే ఎంటర్ అయినాము. ఫైనల్గానైతే మనం కోస్టల్ ఏరియాకి అయితే ఎంటర్ అయినాము. కోజిగూడ తుషారగిరి వాటర్ ఫాల్ నుంచి వెళ్ళి కోయిగూడ వచ్చేసి 52 కిలోమీటర్స్. రోడ్లు మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. నేనైతే ఫిదా అయిపోయినా లిటరల్ గా ఈ రోడ్లకి అయితే. ఇప్పుడే మనకైతే ఒక హోమ్ స్టే అయితే దొరికింది అండ్ లింక్ వచ్చింది. ప్రజెంట్ మనం హోమ్ స్టే దగ్గరికి వెళ్తున్నాం. సో మనం హోమ్ స్టేకి అయితే 7:30కి అయితే రీచ్ అయ్యాము. సో ఇన్స్టా 360 అయితే ఛార్జింగ్ లేక ఆఫ్ అయిపోయింది కెమెరాని అయితే. సో వన్స్ హోమ్ స్టేకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అయిపోయి సో డైరెక్ట్ తినడానికి వెళ్ళినాము. అండ్ ఇక్కడ మనకి ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది, పారాగాన్ రెస్టారెంట్ అని చెప్పేసి. సో ఇది 1939లో స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్. సో కోయిగూడలో చాలా ఫేమస్ రెస్టారెంట్ ఇది. అండ్ ఇక్కడ మనము డిన్నర్ చేసాము. సో డిన్నర్ ఐటమ్ వచ్చేసి కోయిగూడలో సో నింబు షర్బత్ అని ఉంటుంది. సో ఈ నింబు షర్బత్ ట్రై చేయడానికి వెళ్ళాము. సో గ్లాస్ నుంచి అదే తీయాలి. అట్లా పొంగేటప్పుడే తాగేసి ఎప్పుడు దొరుకుతుంది ఇక్కడ. Yeah dudes, chalo have it. How was the taste? These guys ఈ రోజు మనం రైడ్ చేసిన రూట్ వచ్చేసి కల్పెట్ట, కల్లాడి, కల్పెట్ట, లడ్కి వ్యూ పాయింట్, తామరసెర్రి చూరం, తుషారగిరి వాటర్ ఫాల్, కోయిగూడ. ఈ రోజు వచ్చేసి మనం టోటల్ గా 116 కిలోమీటర్స్ రైడ్ చేసాము.